ఈ శని జయంతి రోజున ఆ శనీశ్వరుడికి హనుమంతుడికి 19,000 శని మూల మంత్ర జపం, దానితో పాటు 1008 సంకట మోచన హనుమంతుని అష్టక మార్గాన్ని పూజించడం భక్తులకు ఎంతో శుభదాయకం కూడా. ఈ మూల మంత్ర జపాల వల్ల సంకట మోచన హనుమంతుని అష్టకంతో పాటుగా ఈ రెండు చేయడంతో భక్తులందరికీ కూడా కష్టాలు మరియు దురదృష్టాలను అధిగమించే ఆ బలం కోసం ఈ మంత్ర జపాన్ని, అష్టక మార్గాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. శని జయంతి రోజున మీ కర్మ మరియు విధిని మార్చడానికి అత్యంత పవిత్రమైన రోజు అని భక్తులందరూ కూడా గుర్తుంచుకోవాలి. అడ్డంకులను అధిగమించడానికి, శని యొక్క కోపాన్ని శాంతపరచడానికి మరియు దైవిక రక్షణను, మన యొక్క పనులలో విజయం కోసం ఆ శనీశ్వరుడికి, ఆంజనేయ స్వామికి ఇద్దరికి ఒకే రోజున పూజ చేయడం అనేది అత్యంత శుభప్రదం. జ్యేష్ఠ మాసంలోని అమావాస్యను జరుపుకునే శని జయంతి హిందువుల్లో లోతైన మత, ఆధ్యాత్మిక మరియు జ్యోతిష శాస్త్ర ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజు సూర్యదేవుడు మరియు న్యాయానికి దైవిక దేవుడిగా గౌరవించబడే ఛాయాల కుమారుడు శనిదేవుడి పుట్టుకను కూడా సూచిస్తూ ఉంటుంది. శనిదేవుడు వ్యక్తులకు వారి పనులకు అనుగుణంగా ఖచ్చితంగా బహుమతిని ఇస్తాడని లేదా సవాలు చేస్తాడని కూడా గుర్తుంచుకోవాలి. కీలకమైన జీవిత పాఠాలను బోధిస్తాడని కూడా ప్రతి ఒక్క భక్తుడు నమ్మాలి. జ్యోతిష శాస్త్రపరంగా అతని ప్రభావం వృద్ధిని ప్రోత్సహించేది మరియు పరీక్షించేది కూడా. ఈ రెండూ కూడా ఆ శనీశ్వరుడు చేస్తూ ఉంటాడు. ఏలినాటి శని ఎదుర్కొంటున్నా లేదా ఆ పోరాడుతున్న వారందరికీ కూడా ఈ రోజున శనిదేవుణ్ణి పూజించడం చాలా ముఖ్యమైనది. భక్తులు అడ్డంకులను అధిగమించడానికి, ప్రతికూలతను తగ్గించడానికి, సానుకూల కర్మ ప్రవాహంతో తమను తాము సమలేఖనం చేసుకోవడానికి కూడా ఆ శనీశ్వరుడు, ఆంజనేయ స్వామివారి ఆశీర్వాదాలను కోరుకోవాలి. శనిగ్రహం ఒక వ్యక్తి యొక్క జాతకంలో ప్రతికూలంగా ఉంచబడినప్పుడు అది వారి యొక్క జీవితానికి ఎదురు దెబ్బలు, కుటుంబ వివాదాలు మరియు మానసిక ఒత్తిడి వంటి సవాళ్లను కూడా ప్రేరేపిస్తుందని నమ్మాలి. శనిదేవుని జయంతి నాడు ఆయన్ను పూజించడం ఈ దుర్మార్గపు ప్రభావాల నుంచి శాంతపరుస్తుందని కూడా, జీవితంలో స్థిరత్వం మరియు ఆ శ్రేయస్సును కూడా ఆహ్వానిస్తుందని కూడా మన శాస్త్రవచనం. అదనంగా ఈ శని జయంతి నాడు హనుమంతుణ్ణి పూజించడం పవిత్రమైనదిగా కూడా పరిగణించబడుతుంది. ఒక పురాణం ప్రకారం రావణుడు ఆ శనిదేవుణ్ణి ఇతర గ్రహదేవతలతో పాటు బందీ చేసినప్పుడు హనుమంతుడే వారిని విడిపించాడు. అప్పుడు శనిదేవుడు కృతజ్ఞతతో ఆ హనుమంతుణ్ణి ఆశీర్వదించి శని యొక్క ప్రతికూల ప్రభావాల నుండి ఆంజనేయ స్వామి భక్తులను రక్షింపబడతారని వాగ్దానం చేశాడట శనీశ్వరుడు. ఈ దైవిక సంబంధం రోజున శని మరియు హనుమంతుణ్ణి ప్రార్థనలు చేయడం భక్తుల యొక్క ప్రాముఖ్యతను బలోపేతం చేస్తూ ఉంటుంది. ఈ శని జయంతి రోజున హనుమంతుణ్ణి పూజించడం ముఖ్యంగా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అతని ఆశీర్వాదాలు జీవితంలోని కష్టతరమైన ఆ సవాళ్లను అధిగమించడానికి ధైర్యం, బలం మరియు మానసిక స్థితిస్థాపకతను కూడా అందిస్తాయని నమ్మాలి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని ఆలయాల్లో, ముఖ్యంగా శ్రీమందిరం ఉజ్జయినిలోని శ్రీ నవగ్రహ శని ఆలయంలో 19,000 శని మూల మంత్ర జపం, 1008 సంకట మోచన హనుమంతుని అష్టక మార్గమును ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ శక్తివంతమైన కర్మలో 21 మంది బ్రాహ్మణులు సమిష్టిగా 19,000 శని మంత్రాలను జపిస్తూ ఉంటారు మరియు రక్షణ మరియు శ్రేయస్సు కోసం దైవిక ఆశీర్వాదాలను కూడా ప్రేరేపిస్తూ సంకట మోచన హనుమంతుని అష్టక మార్గం 1008 సార్లు భక్తితో పఠిస్తారు. ఈ పూజల్లో పాల్గొనడం శని యొక్క హానికరమైన ప్రభావాలను శాంతపరచడానికి, సమతుల్యతను పునరుద్ధరించడానికి, కష్టాలు మరియు దురదృష్టాలను అధిగమించడానికి అవసరమైన బలాన్ని భక్తులకు ఆహ్వానించడానికి ఒక శక్తివంతమైన పరిష్కారంగా కూడా భక్తులందరూ నమ్మాలి.